హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం సెఫిక్సిన్ 200 టాబ్లెట్ యొక్క ఉపయోగాలు, దుష్ప్రభావాలు, ఇది ఎలా పనిచేస్తుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సెఫిక్సిన్ అనేది ఒక యాంటీబయాటిక్ రకానికి చెందిన ఔషధం. అంతేకాకుండా ఇది సెఫలోస్పోరిన్ అనే కుటుంబానికి చెందినది. దీని ప్రధాన ఉద్దేశం బ్యాక్టీరియా వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నయం చేయడం. గుర్తుంచుకోండి, ఇది కేవలం బ్యాక్టీరియా మీద మాత్రమే పనిచేస్తుంది, వైరస్లపై కాదు. ఉదాహరణకు జలుబు, ఫ్లూ వంటి వాటికి ఇది పనిచేయదు. మన శరీరంలో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు కలిగించినప్పుడు వాటిని నిర్మూలించడానికి సెఫిక్సిన్ 200 లాంటి యాంటీబయాటిక్స్ను వాడుతూ ఉంటారు. మరి ఈ టాబ్లెట్ను ఏ రకాల ఇన్ఫెక్షన్లకు ఉపయోగిస్తారో వివరంగా చూద్దాం. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు అయినటువంటి నిమోనియా, బ్రోంకైటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులలో బ్యాక్టీరియా చేరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నప్పుడు దీన్ని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే కిడ్నీలు, మూత్రాశయం, మూత్రనాళాలు వంటి వాటిల్లో బ్యాక్టీరియా చేరినప్పుడు కలిగే ఇన్ఫెక్షన్లు, ఇది ఒక సాధారణ చికిత్స. మూత్రం మంట, తరచుగా మూత్ర విసర్జన, పొత్తికడుపులో నొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు డాక్టర్లు దీన్ని సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా పిల్లలలో వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియా వల్ల కలిగినప్పుడు దీన్ని ఉపయోగిస్తుంటారు. చెవి నొప్పి, వినికిడి తగ్గడం వంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా దీన్ని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అంతేకాకుండా సైనసైటిస్ వంటి ముక్కు మరియు సైనస్ భాగాల్లో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ, ముఖ నొప్పి వంటి లక్షణాల నుంచి ఇది ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, టాన్సిల్స్ వాపు వంటి బ్యాక్టీరియా వల్ల కలిగే రోగాల నుంచి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే టైఫాయిడ్ జ్వరానికి చికిత్సలో సెఫిక్సిన్ 200 డాక్టర్లు తరచుగా ఉపయోగిస్తూ ఉంటారు. గొనేరియా వంటి కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధుల్లో కూడా చికిత్స చేయడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. చర్మంపై ఏర్పడిన కొన్ని రకాల బ్యాక్టీరియల్ గాయాలు, పుండ్లు లేదా ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి డాక్టర్లు దీన్ని సూచిస్తూ ఉంటారు. ఈ సెఫిక్సిన్ 200 అనేది బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ఈ సెల్ వాల్ అనేది బ్యాక్టీరియా బయటి వాతావరణం నుంచి తమను తాము రక్షించుకోవడానికి మరియు జీవించడానికి ఏర్పరచుకునే ఒక కవచం లాంటిది. ఈ సెల్ వాల్ లేకపోతే బ్యాక్టీరియా పెరగదు, విస్తరించదు మరియు చివరికి చనిపోతుంది. ఈ సెఫిక్సిన్ 200 అనేది సెల్ వాల్ను బ్రేక్ చేయడం ద్వారా బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ బ్యాక్టీరియా నశించడంతో మన శరీరంలోని ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గుతుంది. ఈ సెఫిక్సిన్ 200 టాబ్లెట్ను డాక్టర్ సలహా వరకు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. స్వీయ వైద్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. మోతాదు అనేది మీ వయస్సు, శరీర బరువు, ఆరోగ్య పరిస్థితి మరియు మీరు ఏ రకమైన ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆహారంతో పాటు లేదా ఆహారం లేకుండా తీసుకోవచ్చు. అయితే కొంతమందిలో కడుపులో అసౌకర్యంగా అంటే గ్యాస్, అసిడిటీ లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటి వారు ఆహారంతో పాటు తీసుకోవడం ఉత్తమం. మీ లక్షణాలు తగ్గినప్పటికీ డాక్టర్ సూచించినంత వరకు మందులను వాడవలసి ఉంటుంది. మధ్యలో ఆపినట్లయితే బ్యాక్టీరియా బలపడి మళ్లీ తిరిగి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సెఫిక్సిన్ 200 టాబ్లెట్ వాడినప్పుడు సాధారణమైన దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా ఎక్కువ కాలం కొనసాగినా మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించగలరు. యాంటీబయాటిక్స్ అనేవి కేవలం చెడు బ్యాక్టీరియానే కాకుండా మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను కూడా కొంతవరకు నాశనం చేయగలవు. దీనివల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి డాక్టర్ సలహా మేరకు ప్రోబయాటిక్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. లేదా పెరుగు, మజ్జిగ, పులియబెట్టిన ఆహారాలు వంటి సహజ ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు తీసుకోవడం మంచిది. అయితే యాంటీబయాటిక్ తీసుకున్న 2-3 గంటల తర్వాత ప్రోబయాటిక్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.